అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసు వెనక. రచయిత లక్ష్మీనారాయణ గారు. ఇక కథలోకి వెళితే, అనుబంధాలన్నీ ప్రస్తుత ప్రపంచంలో అనుబంధాలైపోతున్నాయి. మనిషికి కొంచెం స్వార్థం అవసరమే అయినా మరీ స్వార్థమే మనిషి కానవసరం లేదు. మన అవసరాల కోసం పాము ముంగిస ఆటలాడుకుంటున్న మానవత్వం ఒక్కొక్కసారి ఆశ్చర్యం గొలుపుతుంది. అలాంటప్పుడు భౌతికత కోసం ప్రాకులాడే భౌతిక దేహాలు ఆత్మల్ని కోల్పోయిన కట్టెలే అవుతాయి. తలుపు తీసుకొని బయటకు వచ్చాను. 3:45 చూపిస్తోంది రేడియం డయల్ వాచ్. ఆలోచనలతో మనసు ముళ్ళకంప మీద ఆరేసిన వస్త్రంలా ఉంది. కళ్ళు మండుతున్నాయి. కంటి నిండా నిద్రపోయి యుగాలయ్యిందేమో అనిపించేలా. ఆలోచనలు రేపటి నిర్ణయాలకు నాంది వాచకాలు అనుకుంటూ అలవోకగా ఆమె కేసి చూశాను. అంతే, ఆలోచన తెగిపోయినట్లయింది. ఆ వదనంలోని స్వచ్ఛతనం ముందు వేకువ ముంగిట పూచిన సూర్యపుష్పంలా వినమ్రంగా ఒదిగి ఉండగలగటమే నిజాయితీ అనిపించుకుంటుంది. ఆమె పల్లవి. నా భార్య నిద్రపోతోంది. పెదాలు నవ్వుతున్నాయి. జ్ఞాపకంలా, నిర్మలంగా, నిశ్శబ్దంలా. ఇంత క్రితం అనుభవం తాలూకు మగత ఆమె మొహంలో అందంగా ప్రస్ఫుటీకరిస్తోంది. నుదుటన పట్టిన చిరుచెమటకు అంటుకున్న ముంగురులు ఏదో భాషను సంజ్ఞాపూర్వకంగా అనువదిస్తున్నాయి. అలజడిలో చిక్కుబడ్డ మనసుకు ఆలోచనల కొస దొరికింది. ఏదో అవకాశం అందిపుచ్చుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ నిజానికి అందులో స్వార్థం పాళ్ళు ఎంత అని బేరీజు వేసుకుంటే తేలిపోతుంది. మానవ శరీరాల్ని ఆలంబనగా చేసుకున్నా లేక వారి వారి అవసరాలను నిచ్చెనలా చేసుకొని నమ్మిన వాళ్లను, వారి ఆశలను అవకాశం అనే స్వార్థపు ఎత్తుతో కొల్లగొట్టడం ద్వారా తాను పొందేది తాత్కాలిక ఆనందం మాత్రమే. మరి కాలం మారిందంటారు కానీ అదంతా వట్టి ట్రాష్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా మారేది, మారింది, మారుతోంది కేవలం మనిషే. మనిషే. నిజానికి ఆలోచనలు ఆచరణలు మధ్య అవసరాల సమాహారమే మనిషంటే. అనుభవాల సారమంతా ఆర్థిక అవసరాలే మనిషి మనుగడకు పునాదులవుతాయి అనేది నిజమే. కానీ అంతకు మించిన మానవ సంబంధాల తాలూకు పరిమళము, తీపితనాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. అలా అని మనం నిన్నలలోనో మొన్నలలోనో బతకనవసరం లేదు కాక లేదు. కాఫీ తాగుదామా? నా గొంతు అనుకరిస్తూ కిచెన్లోంచి పల్లవి. ఆదివారం 11 అయ్యింది. కాఫీ తీసుకువస్తున్న ఆమె వైపు చిరునవ్వు నవ్వాను. స్నానించినట్లుంది. చందనం పరిమళం పరిసరాలను చైతన్యపరుస్తోంది. తడి తలకు చుట్టిన టవలు ఎత్తుగా కిరీటంలా తెల్లగా ఉంది. అలసటను పోగొట్టేలా చల్లని చిరునవ్వు, తెల్లని వెడల్పైన కళ్ళు, సన్నగా పొడుగ్గా ఉన్న నాసిక, నునుపైన బుగ్గలు మెరుస్తున్నాయి. పచ్చగా పసుపు రాసినట్లుంది. ఏమిటలా చూస్తున్నారు? ఇదిగో కాఫీ తాగేసి స్నానం చెయ్యరు అని దీర్ఘం తీస్తూ అలవాటుగా పల్లవించింది. ఊహు. మెడ వంపులోని నీడను చిటికెన వేలితో తాకుతూ లలితంగా నవ్వి రాత్రి పెట్టుకున్న జాజుల మాలను మంచం పక్కనున్న టీపాయ్ మీద నుంచి అరచేతుల్లోకి తీసుకొని అపురూపంగా వాటికేసి చూస్తూ కళ్ళల్లో అలౌకికమైన వెలుగు ప్రతిఫలిస్తుంటే ఏదో చెప్పాలని తటపటాయిస్తున్నట్లుగా పెదవులు విడివడ్డాయి సన్నగా. అంతకుముందు నాందిగా కుడి కనుబొమ మరింత వంపు తిరిగింది. మేడం గారేదో చెప్పబోతున్నట్లున్నారు. సాయంత్రం కానీ ఎగ్జిబిషన్కు వెళ్దామా? ఊహు, ఈరోజు లేజీ డే, నో ఔటింగ్స్. నా భుజంపై వెనక నుంచి చేయి వేసి నా తలలోకి వేళ్ళు పోనిస్తూ గోముగా పల్లవి. అవునన్నట్లుగా తలూపుతూ ఆమె చేతి మీద సాభిప్రాయంగా చేయి వేసి గాజులను మెల్లగా మీటాను. లాలనగా ఆమె కళ్ళలోకి చూస్తూ నవీన్కి ఫోన్ చేయి పల్లవి, ఇందాక ఎంగేజ్ వచ్చింది. చేతిలోని జాజుల మాలను మళ్ళీ టీపాయ్ మీద పెట్టేసి ఫోన్ తీసి రీడయల్ బటన్ను ప్రెస్ చేసింది. అప్పుడు ఆమె చేతి వేళ్లనున్న మెరూన్ కలర్ పాలిష్ ట్యూబ్ వెలుగులో మరింత మెరిసింది.
అర నిమిషం తర్వాత రిసీవర్ నాకిచ్చి ఏదో అసంతృప్తి మొహంలో కనిపిస్తుండగా లోపలికి వెళ్ళిపోయింది. సమాచార వ్యవస్థ తీవ్ర ఆధునికం అయిపోవడంతో ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయింది. ముఖ్యంగా స్నేహితుల మధ్య ఉత్తరాలు రాసుకునే అలవాటు అవుట్డేటెడ్ అయిపోతోంది. కాదు, మరచిపోయాం. తప్పనిసరిగా రాయాల్సి వచ్చినా మొక్కుబడిగా పదాల్లో సారం తగ్గిందా, లేక వాటిని ఉపయోగించడంలో ఆర్ద్రత తగ్గిందా, భాష సంగతి ఆ తర్వాత అనిపించేలా మరీ పొడిగా, నుసిగా, మసిగా, చిరాగ్గా అతుక్కుంటున్నట్లుగా పదాలు, అలుక్కుపోతున్నట్లుగా జిగటగా మార్దవం లోపించిన పలుకుబడులు. ఆ ఊళ్ళో నేను కొనాలనుకుంటున్న ఇంటి గురించి వాకప్ చేసి ఏ సంగతి వివరంగా తెలపమని నవీన్కి చెప్పి ఫోన్ పెట్టేశాను. మీ స్నేహితుడు నవీన్ ఇంట్లో వాళ్లకు మీరు ఫోన్ చేయడం ఇష్టం లేనట్లుంది. అహోబలం మఠం నుంచి నడుస్తుంటే ఆ సాయంత్రం పల్లవి అంది. అదేంటి మీ నవీన్ అంటావేం? మీ పిన్ని కూతురు కుసుమ భర్త కూడా కదా అన్నట్లు చూశాను. అది కాదు, ఉదయం ఫోన్ చేసినప్పుడు ముందు ఫోన్ తీసిన ఆమె కుసుమ కూడా కావచ్చు. దూరం నుంచి ఎవరు అని అడుగుతున్న నవీన్ గొంతు గుర్తుపట్టాను. ఈ లోపులో ఫోన్ తీసినావిడ ఫోన్ చేసిందెవరో చెప్పి సుత్తి అందామే. సుత్తి అని ఒత్తి పలుకుతూ. నేను విన్నాను, బాధ అనిపించింది. మనం ఫోన్ చేసింది కేవలం కుశల ప్రశ్నలు అడగటానికి, తర్వాత వీలైతే వాళ్ళాయనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం అనుకున్న పని త్వరగా తెములుతుందేమో అనే కదా. లేకపోతే అప్పు అడుగుతామనుకున్నారా ఏమన్నానా అంది పల్లవి నొచ్చుకున్నట్లుగా. అలా అయి ఉండదు పల్లవి, నేను కనుక్కుంటాగా. ఇంకా నయం, అడుగుతానన్నారు కాదు. మూతి 3 వంకర్లు తిప్పి గొప్ప అయిష్టంగా. సరే అన్నట్లుగా తలూపుతూ పల్లవి చేయందుకొని సున్నితంగా వేళ్లల్లో వేళ్ళు కలిపి పట్టుకున్నాను. ఈ అందమైన సాయం సమయాన్ని ఏవేవో కారణాలతో మనకై మనం దూరం చేసుకోవడం ఎందుకు అనే భావాన్ని నా స్పర్శలో కమ్యూనికేట్ చేయగలిగాను. మౌనంగా పరచుకున్న చీకటి విరులపై తలుకులీనే నక్షత్రాలను చూస్తూ. రాత్రి భోజనం అనంతరం డాబాపై పచార్లు చేస్తుంటే కూడా అదే ఆలోచన వెనగ్గా వస్తున్న గాజుల సవ్వడికి మెల్లగా తల తిప్పాను. ఆ తదియనాటి రాత్రి వెన్నెల శలాకల పల్లవి. తప్పదా? అది స్వగతమో ప్రశ్నో తెలియకుండా, ఉపోద్ఘాతం అవసరం లేకుండా. అది కాదు పల్లవి, ఇప్పుడు నేను ప్రయాణం మానుకుంటే మనం అనుకున్న పనులెప్పటికీ తెమిలేను. అయినా నేను వస్తున్నట్లుగా నవీన్కు ఫోన్ చేసి మరీ చెప్పాం కదా, అనునయంగా అయినా దృఢంగా. అవుననుకోండి, కానీ నన్ను ఆనుకొని కూర్చుంటూ మెల్లగా. సరే, నన్ను వెళ్ళొద్దు అనడానికి తగిన కారణం చెప్పు. పోనీ అక్కడ ఇల్లు కొనడం నీకు ఇష్టం లేదా? ముందే చెప్పా కదా, అక్కడ ఇల్లు కొనడం కేవలం సెంటిమెంటే కానీ మరో కారణం కాదని నీకు తెలుసు. ఓకే, నేను రావడం లేదని ఫోన్ చేసి చెప్పేస్తా, కొంచెం అసహనంగా అన్నాను. అలా అని కాదు, కానీ మరో 2 రోజుల తర్వాత అయితే. అదే అంటున్నా, మనం ముందు అనుకునే కదా నవీన్కి ఫోన్ చేసి చెప్పడంతో వాడు ఈ పాటికి ఆ ఇల్లు గురించి అన్నీ అరేంజ్ చేసుంటాడు. అయినా ఇప్పటికీ మరో 2 రోజుల తర్వాతకి అంత తేడా ఏమిటి? అదీ కాకుండా వచ్చే వారం నాకు లీవు దొరకదని, ఆఫీస్లో ఆడిట్ తలనొప్పులున్నాయని చెప్పా కదా. విసుగుని గొంతులో మిలాయించి మెల్లగా అన్నాను. వెంటనే సారీ పల్లవి అంటూ దగ్గరకు తీసుకొని గడ్డం కింద చేయి వేసి అనునయిస్తున్నట్లుగా, అక్కడ ఇల్లు కొనడం కేవలం సెంటిమెంటు మాత్రమే, పోనీ క్యాన్సిల్ చేసుకుందాం అన్నాను దృఢంగా, ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా. అయితే వెళ్ళిరండి, కాన్ఫిడెంటుగా నా కళ్ళలోకి చూస్తూ అంది. తల తిప్పి చూశాను. పల్లవి అటు తిరిగి పడుకుంది. మెలకువగానే ఉందని తెలుస్తోంది. దీర్ఘంగా శ్వాసిస్తున్నందువలన భుజం మీద చేయి వేసి సారీ అన్నాను విస్పరింగుగా. ఇటు తిరిగి సమ్మోహనంగా నవ్వి భుజం మీది నా చేయి తన అరచేతిలోకి తీసుకుంది పల్లవి. మెడవంపులో పెదమలు ఆంచి మెల్లగా సారీ అన్నాను, మరలా తనకు మాత్రమే వినబడేలా. అంటూ సన్నగా వాయులీనం మించి వినవస్తున్నట్లుగా. టీపాయ్ మీది జాజులమాల తీసి ఆమెకిచ్చాను. ఆకాశంలో మబ్బు తెర తొలగింది. చంద్రుడు ఆర్తితో తారను చేరాడు.
గాలి బరువెక్కింది, వెన్నెల వేడెక్కింది. ఆఫీస్ అయిన తర్వాత అటు నుంచి స్టేషన్కు వెళ్తానని చెప్పి వచ్చానన్న మాటే కానీ గత 4-5 రోజుల నుంచి ఎంతలా నచ్చజెప్పినా ఎందుకంతగా పల్లవి వెళ్ళొద్దని పట్టుబడుతోందనే ఆలోచనతోటే సరిపోయింది. ఈ లోపులో పల్లవి 2 సార్లు ఫోన్ చేసిందట. కానీ నేను మా ఎండీతో మీటింగులో ఉండటం వల్ల, తర్వాత నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడు లైన్ కలవకపోవడం వల్ల మాట్లాడటం కుదరలేదు. అన్యమనస్కంగానే బయలుదేరాను. అయినా ఎడతెగని ఆలోచనలతో అలసినప్పుడు మాగన్నుగా నిద్ర. రైలు పరిగెడుతూనే ఉంది గమ్యం వైపు. కానీ హఠాత్తుగా మెలకువ వచ్చి చూస్తే రైలు ఆగి ఉంది. ఏ స్టేషనో కనుక్కుంటే విజయవాడ దిగి బస్టాండ్కు వచ్చాను. రాత్రి 1:30కి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కిన కాసేపటికి కారణం తెలియలేదు. అదే బస్సులో ప్రకాశం, మా ఊరివాడే, రెవెన్యూ శాఖలో సీనియర్గా చేస్తున్నాడు. అక్కడే ఆఫీస్ పని మీద బయలుదేరాడు. మాటల్లో తెలిసింది నన్ను బలంగా వెనక్కి వెళ్ళిపోమ్మని మనసు కోరిన కారణం. దిల్సుఖ్ నగర్లో బస్ దిగి ఆటోలో ఇంటికి వచ్చేశాను. తలుపు తీసిన పల్లవి కళ్ళు కమలాలు పూచినట్లు ఆశ్చర్యం, పగడాలు త్రుళ్ళిపడి ఒక్కసారిగా పగిలినట్లుగా దుఃఖపు ఉద్వేగం. నిద్రపోలేదా రాత్రంతా? నా ప్రశ్న నాకే చాలా కృతకంగా అనిపించింది. సోఫాలో కూర్చుంటూ అన్నాను, అది కాదు, మీరలా ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నవీన్ టెలిగ్రామ్ వచ్చింది బయలుదేరవద్దని, మిగతా సంగతులు తర్వాత చెప్తాననీను. మీకోసం ఆఫీస్కు ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఏదో మీటింగులో ఉన్నారనే సమాధానం వచ్చింది. ఆ సమయంలో పల్లవిని చూస్తుంటే చెప్పిన దానికంటే చెప్పాలనుకుంటున్నది ఇంకా ఎంతో ఉన్నది అనిపించింది. అది నా ఊహ కావచ్చు, కానీ ఆమె ధోరణికి, ఇప్పటి వాతావరణం ఏమో ఎందుకు నాకలా అనిపించింది అంతే. దగ్గరకు తీసుకొని భుజం మీద అనునయంగా వేళ్లతో రాస్తుంటే, వచ్చేశారే, గుండెలపై తల అనిస్తూ గోముగా. నీ గురించి ఆలోచనే అంతా. అసలు నువ్వు నన్ను వెళ్ళొద్దని ఎందుకలా మంకుబట్టు పట్టావో కదా అనే ఆలోచన. రాత్రంతా ఇంక ముందుకు వెళ్ళలేక విజయవాడలో రైలు దిగి బస్సెక్కి వెనక్కి వచ్చేశాను. అందాక చీకట్లో దాగిన సూర్యుడు పక్కుమన్నాడు. తొలి కిరణాలు వెచ్చగా వాకిలంతా పరచుకున్నాయి, బంగారు తివాచీలా. పల్లవి అడుగుల సవ్వడి వినవస్తోంది. అయినా పక్క మీద దొర్లుతున్నాను కానీ కళ్ళిప్పలేదు. అంతా దొంగ నిద్ర అంటూ దుప్పటి లాగేసింది. ప్లీజ్ నిద్ర నటిస్తూ. ఆహా, ఇటు చూడండి, సాధికారంగా నన్ను పట్టుకొని కుదుపుతూ. ఏమిటి నిద్రమత్తులో కనులు తెరిచినట్లుగా? అబ్బా, నటించకండి, మీకు నటన అచ్చిరాదు. కొంటెగా నవ్వుతున్నాయి పల్లవి పెదవులు. చెప్పు అన్నాను ఆవులిస్తూ. నా సెలక్షన్ కంటే మీ ఎంపిక ఉత్తమంగా ఉంది కదా, తను కొన్న టీషర్టుని చేతికిస్తూ. అర్థమైంది ఆ గొంతులోని శ్లేష. అవును మరి, వారణాసి వారమ్మాయి తెలివైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పకనే చెప్తున్నాయి నీ కళ్ళు అన్న అదే శ్లేషను అనుకరిస్తూ. అప్పటికే నేను కొన్న మంచి గంధం రంగు చీర ఆమె వంటి మీద మెత్తగా అమరింది. మరి అప్పుడే అర్థమయ్యింది నాకు, ఈ రోజున నేను తన ఎదుట ఉండడం వల్ల పల్లవికి ఇష్టమని. ఎందుకంటే మరి మా పెళ్లి రోజు కనుక అనుకున్నాను, తన విలాసాన్ని కమనీయంగా క్రీగంట చూస్తూ. మరి పల్లవి ఏమని ఆలోచిస్తోందో ముందే ప్లాన్ చేసిన ప్రకారం నేను కొన్న ఈ చీరను ఈవేళ కనిపించేలా అమర్చానని తెలుసుకుందా? ఏమో, గడుసరి మాత్రమేనా ఏమో. అవును, నేను కొనాలనుకున్న నా సెంటిమెంటల్ ఇల్లును వాడు నవీన్ చాలా తెలివిగా, అది తెలివనే అందామా, సొంతం చేసుకున్నాడు. తర్వాత అతను ఏ కారణమైనా చెప్పొచ్చు, కానీ జరిగింది మాత్రం నవీన్ కుసుమల నూతన గృహప్రవేశం ఈ ఉదయాన్నే అని రాత్రి ప్రకాశం బస్సులో చెప్పిన విషయం పల్లవికి ఇప్పుడు చెప్పకూడదనిపించిందన్నది మాత్రం నిజంగా నిజం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.